ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో మన బ్రేవ్ వైట్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ రోజున బ్రేవ్ వైట్ బర్త్‌డే అన్నమాట. ఈ వీడియో మన బ్రేవ్ వైట్ బర్త్‌డే స్పెషల్ వీడియో అన్నమాట. ఈ వీడియోలో మన బ్రేవ్ వైట్ గురించి అండ్ బ్రేవ్ వైట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. అండ్ ఈ వీడియోని బ్రేవ్ వైట్ ఫ్యాన్స్‌తో షేర్ చేయండి. ఫస్ట్‌గా మాట్లాడదాం. మన బ్రేవ్ వైట్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక డెవిల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. అంటే మన బ్రేవ్ వైట్‌ని చిన్న పిల్లలు చూస్తే అసలు భయపడే విధంగా బ్రేవ్ వైట్ అయితే కనిపిస్తారు. కానీ నిజానికి బ్రేవ్ వైట్ రియల్ లైఫ్‌లో ఒక మంచి పర్సన్. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ స్టోరీ లైన్‌కి అండ్ బ్రేవ్ వైట్ రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి అస్సలు సంబంధం ఉండదు. బ్రేవ్ వైట్ డబ్ల్యూడబ్ల్యూఈలోనేమో అంటే విలన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. కాకపోతే బ్రేవ్ వైట్ రియల్ లైఫ్‌లో ఒక హీరో క్యారెక్టర్ అన్నమాట. నిజంగా బ్రేవ్ వైట్ మనసు చాలా అంటే చాలా మంచిది. బ్రేవ్ వైట్ ఫ్యాన్స్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతారు. అండ్ అంతేకాకుండా మన బ్రేవ్ వైట్ మేక్ ఏ విష్ ప్రోగ్రామ్‌లో ఫ్యాన్స్ అడిగిన కోరికలనైతే తీర్చేస్తారు. అండ్ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతారు. ఫ్యాన్స్‌తో మంచిగా మాట్లాడతారు. సో, ఈ విషయాలు ఎక్కువగా తెలియదు. బ్రేవ్ వైట్ ఫ్యాన్స్‌కైనా కావచ్చు, లేదంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌కైనా కావచ్చు. బ్రేవ్ వైట్‌ని చూస్తే కొంచెం భయంకరంగా అనిపిస్తది కానీ, కాకపోతే రియల్ లైఫ్‌లో మాత్రం బ్రేవ్ వైట్ చాలా అంటే చాలా మంచి పర్సన్ అన్నమాట. అండ్ లాస్ట్ వీడియోలో అంటే నేను బ్రేవ్ వైట్ చనిపోయినప్పుడు ఒక వీడియో ఎడిట్ చేసినాను. అండ్ చనిపోయే కొన్ని రోజుల ముందు కూడా మన బ్రేవ్ వైట్ ఔట్ సైడ్ ఎరీనాలో కూడా బ్రేవ్ వైట్ అంటే ఫ్యాన్స్‌తో అంటే కిడ్స్‌తో ఫోటోస్ దిగినారు. సో, వాళ్ళకి ఫోటోస్ అయితే ఇచ్చినారు. ఆ వీడియో చూడాలనుకుంటే మీరు నా ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్లి చూడండి. ఆ వీడియోలో మన బ్రేవ్ వైట్ ఫ్యాన్స్‌తో కలిసి ఫోటోస్ దిగినారు. ఔట్ సైడ్ ఎరీనా ఔట్ సైడ్‌లో ఫోటోస్ దిగినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ మనకి స్మాక్ డౌన్ ఆఫ్ ఎయిర్‌లో కూడా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయిన వీడియోస్ అండ్ ఫ్యాన్స్‌తో ఫోటోస్ దిగిన వీడియోస్ ఉంటాయి. మీరొకసారి చెక్ చేయండి. బ్రేవ్ వైట్ ఎంత మంచి మనిషో మీకే అర్థమవుతది. అండ్ బ్రేవ్ వైట్ చిన్నతనంలో ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడేవాడు. అంటే బ్రేవ్ వైట్‌కి ఫుట్‌బాల్ ఆడడం అంటే ఎక్కువగా ఇష్టం. రోమన్ రీన్స్ లాగానే. రోమన్ రీన్స్ కూడా వ్రెజ్లింగ్ కెరీర్ స్టార్ట్ కాకముందు ఒక ఫుట్‌బాల్ ప్లేయర్. అండ్ సేమ్ రోమన్ రీన్స్ లాగానే బ్రేవ్ వైట్‌కి కూడా ఫుట్‌బాల్ అంటే ఇష్టమంట. ఫుట్‌బాల్ ఎక్కువగా ఆడేవాడంట. అండ్ అంతేకాకుండా మన బ్రేవ్ వైట్ రెజ్లింగ్ కెరీర్ స్టార్ట్ కాకముందు జర్నలిజంలో కూడా వర్క్ చేసినారు. కాకపోతే దానిలో అంత సక్సెస్ కాలేదు బ్రేవ్ వైట్. అండ్ మన బ్రేవ్ వైట్ ఒక థర్డ్ జనరేషన్ సూపర్ స్టార్ అన్నమాట. అంటే బ్రేవ్ వైట్ వాళ్ళ ఫాదర్ ఒక రెజ్లర్ అండ్ బ్రేవ్ వైట్ వాళ్ళ ఫాదర్ కూడా ఒక రెజ్లర్ అన్నమాట. మన బ్రేవ్ వైట్ థర్డ్ జనరేషన్ సూపర్ స్టారు. సో, బ్రేవ్ వైట్ వాళ్ళ ఫాదర్ మైక్ రొటుండా. సో, మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటది. మనకి హాల్ ఆఫ్ ఫేమ్‌లో కూడా ఇండక్ట్ అయినారు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేసింది మైక్ రొటుండాని. సో, మైక్ రొటుండా కూడా ఒక హాల్ ఆఫ్ ఫేమర్. అండ్ మన బ్రేవ్ వైట్ ఒక థర్డ్ జనరేషన్ సూపర్ స్టార్. అండ్ ప్రెజెంట్ వీళ్ళ ఫ్యామిలీలో బో డలాస్ అయితే ఉన్నారు. సో, బో డలాస్ మన బ్రేవ్ వైట్ లెగసీని వాళ్ళ ఫ్యామిలీ లెగసీని అయితే కంటిన్యూ చేయబోతున్నారు. సో, మనకి అంకుల్ హౌడీ ఇంకెవరో కాదు బో డలాస్ అని రూమర్స్, అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, మనకొక క్లారిటీ అయితే లేదు. ఆ మాస్క్ ఇంకా ఉంది. సో, ఆ ఫేస్ అనేది రివీల్ కాలేదు కదా! వన్స్ అంకుల్ హౌడీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసిన తర్వాత తన స్టోరీ లైన్ కంటిన్యూ అయినప్పుడు మనకి 100% క్లారిటీ అయితే వస్తది. అంకుల్ హౌడీ ఎవరు అని. సో, మరి అది బూ డలాసేనా అని తెలుసుకోవాలంటే మనం అంకుల్ హౌడీ రిటర్న్ దాకానైతే వెయిట్ చేయాల్సిందే. సో, అంకుల్ హౌడీ మోస్ట్‌లీ బూ డలాసే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మనకి ఆల్రెడీ టీజర్స్ కూడా జరిగినాయన్నమాట. సో, ఇప్పుడు బూ డలాస్ వాళ్ళ ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకువెళ్ళే సూపర్ స్టార్ అన్నమాట. సో, మనకి బూ డలాస్ అండ్ అంకుల్ హౌడీ స్టోరీ లైన్ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ మన బ్రేవ్ వైట్‌కి 2005లోనే వ్రెజ్లింగ్ ఛాంపియన్ అనే అవార్డ్ అయితే వచ్చిందన్నమాట. ఎందుకంటే మన బ్రేవ్ వైట్ చిన్నప్పటి నుండే వ్రెజ్లింగ్ చేసేవారు. ఎందుకంటే బ్రేవ్ వైట్ వాళ్ళ ఫ్యామిలీ ఒక వ్రెజ్లింగ్ ఫ్యామిలీ అవడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బ్రేవ్ వైట్‌కి కూడా వ్రెజ్లింగ్ ట్రైనింగ్ అయితే ఇచ్చేవారన్నమాట. 2005లోనే బ్రేవ్ వైట్‌కి వ్రెజ్లింగ్ ఛాంపియన్ అనే అవార్డ్ అయితే వచ్చింది. అండ్ మన బ్రేవ్ వైట్ 2021లో మూవీస్‌లో కూడా యాక్ట్ చేసినారన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రేవ్ వైట్‌ని అయితే రిలీజ్ చేసింది. ఆ టైంలో మన బ్రేవ్ వైట్ మూవీస్‌లో యాక్ట్ చేసినారు. సో, ఆ మూవీస్ ఏందంటే హారర్ మూవీస్. సో, హారర్ మూవీస్‌లో మన బ్రేవ్ వైట్ అయితే యాక్ట్ చేసినారన్నమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ బ్రేవ్ వైట్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రేవ్ వైట్ ఐడియాస్ గురించి. సో, మన బ్రేవ్ వైట్ డబ్ల్యూడబ్ల్యూలో ఒక డిఫరెంట్ క్రియేషన్ ఉన్న సూపర్ స్టార్ అన్నమాట. డబ్ల్యూడబ్ల్యూలో ఏ సూపర్ స్టార్ అయినా సరే ఈ సూపర్ స్టార్స్ లుక్స్ ఈ విధంగా ఉండాలి, మర్చెండైజ్ ఈ విధంగా ఉండాలి, స్టోరీ ఈ విధంగా ఉండాలని మన డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేస్తది. కాకపోతే బ్రేవ్ వైట్ విషయానికి వస్తే బ్రేవ్ వైట్ అంతా సొంత విషయం, సొంత ఐడియాలతో స్టోరీ లైన్ అనేది నడుస్తదన్నమాట. సో, ఈ ఫీల్డ్ క్యారెక్టర్ కావచ్చు,
లేదంటే మన ఫన్ హౌస్ కావచ్చు. ఇదంతా బ్రే వైట్ క్రియేషన్. ఇది బ్రే వైట్ ఓన్ ఐడియాస్ అన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రే వైట్ ఐడియాస్‌ని యాక్సెప్ట్ చేసింది. అండ్ ఫీల్డ్ క్యారెక్టర్ చాలా అంటే చాలా సక్సెస్ అయింది. అండ్ ఫన్ హౌస్ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా సక్సెస్ అయిందనమాట. సో, మన బ్రే వైట్ ఓన్ ఐడియాసే ఎక్కువగా ఉన్నాయి బ్రే వైట్ స్టోరీ లైన్‌లో. మన బ్రే వైట్ ఫీల్డ్ క్యారెక్టర్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ ఉన్నంత కాలం మన ఫీల్డ్ బ్రే వైట్‌ని గుర్తుపెట్టుకుంటాం. సో, ఆ క్యారెక్టర్ చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉండే అలాంటి క్యారెక్టర్‌ని మన బ్రే వైట్ అయితే డిజైన్ చేసినారన్నమాట. సో, ఇదే కాదు చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి మన బ్రే వైట్‌ది. సో, అందుకనే మన బ్రే వైట్‌ని ఒక ఓన్ క్రియేషన్ సూపర్ స్టార్ అని కూడా పిలుస్తారు. సో, బ్రే వైట్ స్టోరీ లైన్‌లో అనేది చాలా వరకు తన ఓన్ క్రియేషన్ ఎక్కువగా ఉంటది. సో, తన క్యారెక్టర్ డిజైన్ కావచ్చు, లేదంటే తన ఎలివేషన్ కావచ్చు, చాలా వరకైతే తన ఓన్ క్రియేషనే ఎక్కువగా ఉంటదన్నమాట బ్రే వైట్ స్టోరీ లైన్‌లో. అండ్ మనకి బ్రే వైట్ అంటే గుర్తొచ్చేది వైట్ ఫ్యామిలీ, లూక్ హార్పర్. అండ్ లూక్ హార్పర్ కూడా ఇప్పుడు చనిపోయినారు, ఈ లోకంలో లేరు. అండ్ అంతేకాకుండా ఎరిక్ రోవన్ అండ్ బ్రాన్ స్ట్రోమన్. సో, మనకి మెయిన్‌గానైతే ఎరిక్ రోవన్ అండ్ లూక్ హార్పర్ అయితే గుర్తొస్తారన్నమాట. సో, వైట్ ఫ్యామిలీ కూడా చాలా అంటే చాలా డామినెన్స్ అయితే చూపించింది డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ అంతేకాకుండా మన బ్రే వైట్ అంటే లాంతర్ గుర్తొస్తది. అండ్ అలాగే చైర్ కూడా గుర్తొస్తదన్నమాట. సో, మన బ్రే వైట్ చనిపోయినప్పుడు కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే రెస్పెక్ట్ ఇచ్చింది అండ్ ట్రిబ్యూట్ కూడా ఇచ్చింది చైర్‌ని అండ్ లాంతర్‌ని రింగ్‌లో ఉంచినట్టుగా. అండ్ బ్రే వైట్ షాడోని కూడా రింగ్‌లో ఉంచినట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ట్రిబ్యూట్ ఇచ్చింది ఈ విధంగా. డబ్ల్యూడబ్ల్యూఈ ఉన్నంత కాలం బ్రే వైట్ ఐడియాస్ అనేవి ఉంటాయన్నమాట. సో, అలాంటి సూపర్ స్టార్ మన బ్రే వైట్ ఈ లోకంలో లేరు. సో, బ్రే వైట్ చనిపోయినందుకు చాలామంది ఫ్యాన్స్ అయితే నారాజ్ అయిపోయినారు. చాలా అంటే చాలా బాధపడినారు. అంటే బ్రే వైట్ రిటర్న్ చేస్తారని చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినారు. సో, ఉన్నట్టుండిగా ఒకేసారి బ్రే వైట్ చనిపోయినారని న్యూస్ అయితే వచ్చింది. సో, మన ట్రిపుల్ హెచ్ ట్విట్టర్‌లో అనౌన్స్ చేసినారు బ్రే వైట్ నిజంగానే చనిపోయినారని. సో, ఇప్పటికి కూడా బ్రే వైట్ నిజంగానే చనిపోయినారా అని ఇది నిజం కాదు అని అనిపిస్తుంది. సో, ఆ విధంగానైతే ఉంది. సో, ఆ విధంగానైతే మన బ్రే వైట్ డబ్ల్యూడబ్ల్యూఈలో తన ప్రతిభనైతే చూపించినారు. సో, ఏదేమైనా బ్రే వైట్ ఈ లోకంలో లేరు. సో, రెస్ట్ ఇన్ పీస్ బ్రే వైట్. సో, బ్రే వైట్ ఆత్మకి శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి. బ్రే వైట్ ఫ్యాన్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి.